ఎమ్మెల్యే గారు, నిజం చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదండి. నిజమండి. మరైతే ఈ పప్పులు బియ్యం ఇక్కడికెందుకు తీసుకొచ్చావు చెప్పు. అంటే అది అది యాక్చువల్లీ అది సమాధానం చెప్పలేదు కాంతమ్మ. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తా. అది కాదండి, యాక్చువల్లీ ఈ ఆటోకి పంక్చర్ పడితేను వీడు ఫోన్ చేశాడు. అదేంటో కనుక్కుందామని ఇక్కడి దాకా వచ్చానండి. ఎరా, ఆటోకి పంచర్ పడిందా? అది సార్ పడిందేమో అనుకున్నాను సార్. అంటే పంచర్ పడకుండా పంచర్ పడింది అనుకుంటున్నావేంట్రా? ఎమ్మెల్యే గారు, వీళ్ళిద్దరూ చేతులు కలిపి పిల్లలకి పెట్టాల్సిన సరుకులు దోచేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇలా కాదురా, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తే గాని మీకు బుద్ధి రాదు. మందాకిని వద్దు. మందాకిని నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఈ విషయం పోలీసులకి తెలిస్తే, మీడియా దాకా వెళ్తే అది పోయేది మన పార్టీ పరువే కదా. ఆలోచించు మందాకిని. అవును, ఈ కాంతమ్మ ప్రస్తుతానికి మన పార్టీ సభ్యురాలే కాబట్టి తన గురించి చెప్తే మన పార్టీ పరువు పోయినట్టే. ఈ విషయం బయటికెళ్ళిందంటే ప్రతిపక్షాల వాళ్ళు మనని ఏకి పారేస్తారు. కరెక్ట్ గా చెప్పారు సార్. నా నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్. సరే కాంతమ్మ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. ఏం చెప్తావో చెప్పు. ఏం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నావు కాంతమ్మ. ఈ తెప్పతో నిన్ను పార్టీ నుండి పీకించేస్తాను. మేర్ సీట్ లో కూర్చుంటాను. ఇది కన్ఫర్మే దొంగ మొహం దాను. కాంతమ్మా, నీకిచ్చిన 5 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పటికైనా కారణం చెప్తావా, లేకపోతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా? ఇంకా బతిలాడతారేంటి సార్? ఇలాంటి వాళ్ళని పార్టీలోని సస్పెండ్ చేసి పోలీసులకు పట్టించేస్తే మన పార్టీ నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా మనల్ని మెచ్చుకుంటాయండి. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించి. ఒరే అవతారం, ఆ మోడర్న్ డ్రెస్ లో వచ్చింది నిజంగా స్వీటీ అనే అమ్మాయేనా? నాకు అదే అనుమానంగా ఉందక్క. ఏమనుమానం? అనుమానం. ఆ రోజు పులిరాజు కోటిగాడు కూడా చెప్పారు కదా, అచ్చం చిట్టమ్మలాంటి అమ్మాయే ఇంకో అమ్మాయి ఉందని. కానీ ఆ మాట తీరు, ఆ ప్రవర్తన అంతా చూస్తుంటే చిట్టమ్మలాగే ఉంది కదా. ఏడ్చినట్టుంది. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన ప్రతివాడు అలాగే యాస మాట్లాడతాడు. అంత మాత్రాన చిట్టమ్మ ఆ స్వీటీ ఒకటైపోతారా ఏంటి? ఇదంతా ఎందుకక్క? ఓ పాలు లోపలికెళ్ళి చూస్తే అర్థమైపోతుంది కదా. సిట్టమ్మ గనక స్వీటీ లాగా నటిస్తే ఆ ఒంటి మీద ఉండేది చీర కాదు గౌను అని. కరెక్ట్ రా తమ్ముడు. పద. ఉన్నది ఒకటే చిట్టమ్మ లేక చిట్టమ్మ లాంటి వాళ్ళు ఇద్దరున్నారా? లోపలికెళ్ళాక తేలిపోతుంది. పదరా. అయ్య బాబోయ్, చిట్టమ్మ డ్రెస్ మార్చుకుందో లేదో. ఇప్పుడు గాని అమ్మ వాళ్ళకి ఆ డ్రెస్ లో కనబడితే పాపం చిట్టమ్మ ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. మేము వచ్చేస్తున్నాం. తొందరగా బట్టలు మార్చేసుకోవాలి. మేము వచ్చేస్తున్నాం. ఇదిగో చిట్టమ్మ, నువ్వు ఇప్పుడు ఫాస్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళు, నేను మేనేజ్ చేస్తాను. అలాగే బా, నేను వెళ్తున్నాను. చిట్టమ్మ వచ్చేస్తున్నాం. ఏంటే ఇది? ఎందుకే అలా అరుస్తున్నావు? అమ్మా, నేనెక్కడ అరిచాను? నా కడుపులో ఉన్న నీ మనవడు అరిచాడు. ఏంటి? కడుపులో ఉన్న నా మనవడు అరిచాడా? అవునమ్మా, రాను రాను వీడు నీకులాగా తయారవుతున్నాడు. ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని రా.
అమ్మా ఆ, రవిచంద్ర చిట్టెమ్మ ఎక్కడ్రా? అంటే అది చిట్టమ్మ ఆ, చిట్టమ్మ వాష్రూమ్కి వెళ్ళిందమ్మా. వాష్రూమ్కి వెళ్ళిందా? ఆ, అవునమ్మా. సరే, ఇందాక గొడవ జరిగినప్పుడు మాతో పాటు బయటే ఉంది కదా? అవునమ్మా. కానీ మధ్యలో ఎక్కడికెళ్ళిపోయింది? ఎక్కడికెళ్ళిపోయింది? హ, చెప్పా కదమ్మా, తను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఇంట్లోకి వచ్చింది అంతే. అవును, బయట ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయమ్మా. అయిపోయిందిరా. ఒరే తమ్ముడు, నువ్వు వెళ్ళి కుర్చీ తీసుకురారా. అలాగే అక్క. ఆ, అమ్మా కుర్చీ ఎందుకమ్మా? చిట్టెమ్మ బాత్రూమ్ లో నుంచి బయటికి రాగానే హాయ్ చెప్దామని. అమ్మకు అనుమానం వచ్చినట్టుంది, అందుకని ఇక్కడ కూర్చొని కాపలా కాస్తా ఉంటుంది. వచ్చి బాబాయ్, తొందరగా బట్టలు మార్చుకుని వెళ్ళిపోవాలి, లేదంటే కాంతమంతకు దొరికిపోతాను. ఇదిగోనక్క, ఉమ్, కూసో. అక్క, ఉమ్. రవిచంద్ర, నువ్వు వెళ్ళు. అమ్మ అది లైట్ స్విచ్. లేవమని చెప్తున్నానా? చిట్టెమ్మా, చిట్టెమ్మా, చిట్టెమ్మా. ఒరే రవిచంద్ర, లోపల నిజంగా చిట్టెమ్మ ఉందా? అంటే ఉండే ఉంటుందమ్మా. ఎక్కడుందిరా? ఉంటే నేను తలుపు కొట్టగానే మాట్లాడాలి కదా. చిట్టెమ్మా, రవిచంద్ర, నువ్వు నాతో అబద్ధం చెప్పావా? లేదమ్మా. లేకపోవడం ఏంటల్లుడు? ఆ సిట్టెమ్మ బాత్రూమ్ లో లేకుండానే మాకు ఉంది అని చెప్పావంటే నువ్వు సిట్టెమ్మ కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారని అర్థం. నిజం చెప్పు, ఆ స్వీటీ ఈ సిట్టెమ్మ ఒకటే కదూ? ఇంకా అనుమానం ఏంటి తమ్ముడు? చిట్టెమ్మే ఆ స్వీటీ, ఆ స్వీటీనే చిట్టెమ్మ. చిట్టెమ్మా, చిట్టి, చిట్టెమ్మా. ఏడతా ఏంటి కాంతపత అట రంగులెత్తున్నావేటి? అదేంటి, నువ్వు ఇట్నుంచొచ్చావు? రవిచంద్ర నువ్వు ఈ బాత్రూంలో ఉన్నావని చెప్పాడు కదా. అవునత, నేను బాత్రూంలోనే ఉన్నాను. ఉంటే ఇక్కడి నుంచి రావాలి కదా, అట్నుంచొచ్చావేంటి? నువ్వు బాలేదా అని వత్త. మా బావ బాత్రూంలో ఉంది అన్నాడు గాని ఈ బాత్రూంలో ఉన్నాను అని అన్నాడేటే. అంటే నువ్వుంది ఆ బాత్రూంలోనా? అవునమ్మా, తను ఆ రూమ్ లో బాత్రూమ్కి వెళ్ళినట్టుంది. నీలు అక్క, 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 నీలు, నీలు. ఏంట్రా తమ్ముడు, ఏమైంది? నేను అక్క అక్క అని గొంతు చించుకుని అరుతుంటే నువ్వు ఒక్క పాలు కూడా రావేటి? ఏమైందిరా? ఇందాక మోడర్న్ డ్రెస్ లో సీటీ వచ్చింది కదా, అవును.
ఆ అమ్మాయి వేసుకున్న గౌను సిట్టెమ్మ రూమ్ లోనే ఉందే. నిజమా? నువ్వు ఉండరా తమ్ముడు, పక్కకు జరుగు. నీలో నీలో తలుపు తీవే. నీలో తలుపు తీవే. నీలో కొట్టక్క, గట్టిగా కొట్టు. నీలో తలుపు తీ. ఒసే నీలు, తలుపు తీయడానికి ఏంటే నీకు? అమ్మో, నువ్వు నన్ను కొడతావు. కొట్టంలేవే, తలుపు తీయి, తప్పుకో. అమ్మమ్మమ్మ, నువ్వు నన్ను కొట్టొద్దమ్మా, ఊరికే సరదాగా నానమ్మా. ఒసే, నేనెప్పుడైనా నిన్ను కొట్టానా? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు, తప్పుకో. అమ్మ 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 తప్పుకోవే. అమ్మ ఆ? ఆ? ఎరా గుండెదవా, చీరను చూసి గౌన్ అంటావా? నీకు రాను రాను బుర్రలో గుజ్జంతా ఎండిపోయిందిరా. దూరం నుంచి చూశాను కదక్క, పొరపాటును గౌన్ అనుకున్నాను. ఏడ్చావులే, వెళ్దాం పదా. పదా పోరా. అక్క పదరా. అమ్మయ్యా. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే కొంపలు అంటుకునేవి. ఇదిగో కాఫీ తాగా. థ్యాంక్ యూ. ఏడ్బా ఆలసుతున్నావా? నువ్వు బాగా ముద్దొచ్చేస్తున్నావు బంగారం. వస్తాను. పొద్దు గోకులు అదే పనా, నాకు అవతల బానుంది. ఏ చిటి చిటి చిటి, ఒక్క నిమిషం. ఏడు బావ, ఏడైంది? ఒకసారి అటు తిరుగు. బావ, ఏడ్చదు నువ్వు. ఇప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా. అవును. నా లిప్స్ వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా? ఇలా ఉన్న పలంగా అడిగితే ఎలా తెలుసుదే? ముందుగా సేపుంటే గమనించేదానేమో. అలాగా, అయితే ఒకసారి ఇలారా. ఏడి బావా? ఒకసారి తిరుగు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా? ఏడిగానే ఉంది బావా. అక్క రవిచంద్ర, నువ్వెళ్ళు. అమ్మ, అది లైట్ స్విచ్. లేవమని చెప్తున్నానా? చిట్టెమ్మా, చిట్టెమ్మా, చిట్టెమ్మా. ఒరే రవిచంద్ర, లోపల నిజంగా చిట్టెమ్మ ఉందా? అంటే ఉండే ఉంటుందమ్మా. ఎక్కడుందిరా? ఉంటే నేను తలుపు కొట్టగానే మాట్లాడాలి కదా. చిట్టెమ్మా, రవిచంద్ర, నువ్వు నాతో అబద్ధం చెప్పావా? లేదమ్మా. లేకపోవడం ఏంటల్లుడు, ఆ సిట్టెమ్మ బాత్రూమ్ లో లేకుండానే మాకు ఉంది అని చెప్పావంటే నువ్వు సిట్టెమ్మ కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారని అర్థం. నిజం చెప్పు, ఆ స్వీటీ సిట్టెమ్మ ఒకటే కదూ? ఇంకా అనుమానం ఏంటి తమ్ముడు? చిట్టెమ్మే ఆ స్వీటీ.
ఆ స్వీటీనే చిట్టెమ్మ. చిట్టెమ్మ, చిట్టి, చిట్టెమ్మ. ఏడతా ఏంటి కాంతపత అట రంగులెత్తున్నావేటి? అదేంటి నువ్వు ఇట్నుంచొచ్చావు? రవిచంద్ర నువ్వు ఈ బాత్రూంలో ఉన్నావని చెప్పాడు కదా. అవునత, నేను బాత్రూంలోనే ఉన్నాను. ఉంటే ఇక్కడి నుంచి రావాలి కదా, అట్నుంచొచ్చావేంటి? నువ్వు బాలేదా అని వత్త. మా బావ బాత్రూంలో ఉంది అన్నాడు గాని ఈ బాత్రూంలో ఉన్నాను అని అన్నాడేటే. అంటే నువ్వుంది ఆ బాత్రూంలోనా? అవునమ్మా, తను ఆ రూమ్ లో బాత్రూమ్కి వెళ్ళినట్టుంది. నీలు అక్క 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 నీలు నీలు ఏంట్రా తమ్ముడు, ఏమైంది? నేను అక్క అక్క అని గొంతు చించుకుని అరుతుంటే నువ్వు ఒక్క పాలు కూడా రావేటి? ఏమైందిరా? ఇందాక మోడర్న్ డ్రెస్ లో సీటీ వచ్చింది కదా, అవును. ఆ అమ్మాయి వేసుకున్న గౌను సిట్టెం రూమ్ లోనే ఉందే. నిజమా? నువ్వు ఉండరా తమ్ముడు, పక్కకు జరుగు. నీలో నీలో తలుపు తీవే. నీలో తలుపు తీవే. నీలో కుటక్క గట్టిగా కుట్టు. నీలో తలుపు తీ. ఒసే నీలు, తలుపు తీయడానికి ఏంటే నీకు? అమ్మో, నువ్వు నన్ను కొడతావు. కొట్టంలేవే, తలుపు తీయి, తప్పుకో. అమ్మమ్మమ్మ, నువ్వు నన్ను కొట్టొద్దమ్మా, ఊరికే సరదాగా నానమ్మా. ఒసే, నేనెప్పుడైనా నిన్ను కొట్టానా? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు, తప్పుకో. అమ్మమ్మమ్మ, తప్పుకోవే. అమ్మ. ఎరా గుండెదవా, చీరను చూసి గౌన్ అంటావా? నీకు రాను రాను బుర్రలో గుజ్జంతా ఎండిపోయిందిరా. దూరం నుంచి చూశాను కదక్క, పొరపాటును గౌన్ అనుకున్నాను. ఏడ్చావులే, వెళ్దాం పదా. పదా పోరా. అక్క పదరా. అమ్మయ్యా, సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే కొంపలు అంటుకునేవి. ఇదిగో కాఫీ తాగా. థ్యాంక్ యూ. ఏడ్బా ఆలసుతున్నావా? నువ్వు బాగా ముద్దొచ్చేస్తున్నావు బంగారం. వస్తాను. పొద్దు గోకులు అదే పనా, నాకు అవతల బానుంది. ఏ చిటి చిటి చిటి, ఒక్క నిమిషం. ఏడు బావ, ఏడైంది? ఒకసారి అటు తిరుగు. బావా, ఏడ్చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా. అవును. నా లిప్స్ వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా? ఇలా ఉన్న పలంగా అడిగితే ఎలా తెలుసుదే? ముందుగా సేపుంటే గమనించేదానేమో. అలాగా అయితే ఒకసారి వెళ్ళారా. ఏడి బావా? ఒకసారి తిరుగు. ఇప్పుడు ఎలా ఉన్నాయి?
వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా? ఏడిగానే ఉంది బావా. ఇదిగో చిట్టమ్మ, కాకినాడలో మిఠాయి కొట్టి చిట్టమ్మకున్నంత మంచి పేరు ఇంకెవ్వరికీ లేదు. నువ్వు ఎవరి తరపున ప్రచారం చేస్తే వాళ్ళే మేయర్ సీట్ లో కూర్చుంటారు. అంతవరకు నా నమ్మకం ఉంది. నువ్వు మాత్రం నా తరపునే ప్రచారం చేయాలి, అర్థమైందా? కుదరదు. నాకు తెలుసు కాంతమ్మత్త, నిన్ను రెచ్చగొట్టాలని మందాకిని గాని పిలిపించాను. ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటాను. కుదరదు. చిట్టెమ్మ నా ఇంటి కోడలు. నీ తరపున ప్రచారం చేస్తే ఈ వార్డులో నా పరువేం కావాలి? ఫలానా కాంతమ్మ కోడలొచ్చి మందాకినికి ప్రచారం చేసిందంట అని తెలిస్తే పార్టీలో నా పరువు ఉంటుందా, మర్యాద ఉంటుందా? అమ్మా, భాస్కర్ బావన్ ఇంటికి తీసుకురావడానికి మందాకిని గారు సహాయం చేస్తానన్నారు కదా. చిట్టెమ్మ అందుకే ఆవిడకి ప్రచారం చేయడానికి రెడీ అయింది. నోర్మీరా, సరోజు నొప్పించి భాస్కర్ ని ఇంటికి రప్పించే సీనుందా దానికి? ఇదిగో కాంతమ్మ, మొన్న నువ్వు వచ్చి ఆ సరోజ్ ఇంట్లో కంపు కంపు చేస్తుండకపోతే ఈ పాటకిని భాస్కర్ని తీసుకొచ్చి నీ ఇంట్లో నిలబెట్టేదాన్ని. చాలే ఆపు. చెరువులో చేపలు పట్టలేదు కాని సముద్రంలో తిమింగలాలు పడతానందంట. నీలాంటిదే నా కోడలు నా తరపునే ప్రచారం చేస్తుంది. ఇంక నువ్వు వెళ్ళు పో. అమ్మా, నా మొగుడిని మందాకిని 4 రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తాను అంటే ఆవిడకి సపోర్ట్ చేయాల్సింది పోయి చిట్టమ్మ నీకు ప్రచారం చేయమంటావా? ఛీ, నువ్వు అసలు భాస్కర్ కత్తవేనా? నా కొడుక్కి అమ్మమ్మవేనా నువ్వు? అలా అడుగుతున్నా. ఈయనొక దత్త, మా అన్నయ్యని ఎవరైతే తిరిగి ఇంటికి తీసుకొస్తారో వాళ్ళ తరపునే ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వెలాగూ చేయవు కాబట్టి మందాకిని గారి వైపు ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నానా? కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మ. నీ సపోర్ట్ నాకు దొరికిందంటే నెక్స్ట్ మేయర్ సీట్ లో కూర్చున్నది నేనే. మేయర్ మందాకిని గారికి, మేయర్ మందాకిని గారికి, మేయర్ మందాకిని గారికి, జిందాబాద్ జిందాబాద్, మేయర్ మందాకిని గారికి, జిందాబాద్ జిందాబాద్, మేయర్ మందాకిని గారికి. జిందాబాద్. బా, ఆపండి. ఇదిగో ఆ మేయర్ సీట్లో నేను కాకుండా వేరే ఎవరు కూర్చోవాలనుకున్నా ఆ ఆలోచన కూడా నేను భరించలేను. చిట్టమ్మ, ఒక్కసారి పక్కకెళ్దాం పద. అయ్యో, నా కళ్ళు కనిపించట్లేదు. అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావయ్యా! అయ్యో ఏంటిది భగవంతుడా, ఎంత పని చేశావయ్యా! భగవంతుడా! కాంతమత, కాంతమత, ఆ, ఇదేంటి గుమ్మడికాయ ఇంకా పేలలేదు? పేలాలంటే ఇందులో బాంబు ఉండాలి కదత్తా. ఇదేంటి బాంబు లేదా? నేను పీకెత్తే ఎలా ఉంటుంది? పీకేసావా? అవునత్తా, పీకేసి నీ గుమ్మడికాయలోనే ఎత్తాను. ఏంటి? ఏంటి చిట్టి ఇలా చేసావు? నువ్వు ఇలాంటి యాదో పనులేవో చేస్తావని తెలిసే ఇందాక నీళ్లు తాగొత్తానని పక్కకెళ్ళాను. అప్పుడు ఏంటందో తెలుసా?
అగ్గిపెట్టి ఎక్కడ పెట్టానబ్బా? తూచ్ తొండి, దీనికి నేను ఒప్పుకోను. అమ్మా ఏంటమ్మా ఇది? మందాకిన వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆవిడ మీద నువ్వు హత్యా ప్రయత్నం చేయబోయావని నీ మీద కేసు పెడితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించావా? దీన్ని ఇంతటితో వదలండి రవిచంద్ర. ఇప్పుడే మీడియా వాళ్ళని పిలిచి ఈ కాంతమ్మ పరువు తీస్తాను. మేయర్ సిటీకి పోటీ చేయకుండా నేను చేస్తాను. ఆ, అంత పని చేయకు. అసలు ఇదంతా చేసింది నేను కాదు, ఇదిగో ఈ గుండుగాడు. నేను కాదు. అవును తాతయ్య, మా పెళ్ళయ్యాక మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. సరే గాని ఎలాగుంది మనవడా మన యాక్టింగ్? మీకేంటి తాతయ్య, చంపేశావు అంతే. మరి ఏంటనుకున్నా? తాత నువ్వేడ్చేస్తావో నాకు తెలీదు. మా కాంతమత్తని రెచ్చగొట్టాలి, అలాగే మా అన్నీని రెచ్చగొట్టాలి. నీలాంబరుదిన ఎక్కడ తనకి దూరం అవుద్దో అని తను బాధపడిపోవాలి. నా కూతురు ఎక్కడ ఆ ముసలుని పెళ్లిసేసుకుంటుందో అని కాంతమత్త బాధపడాలి. ఇదంతా జరిగేదాకా నువ్వు మాత్రం మమ్మల్ని వదిలిపోకూడదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను వచ్చిందే భాస్కర్ గారి జీవితాన్ని బాగు చేయడానికి. మీ అత్తకే మీ అన్నయ్య యాదవకి ఇద్దరికి బుద్ధొచ్చేలా చేసి నీలంబర్ని భాస్కర్ ని కలిపిదాకా ఇక్కడి నుంచి వెళ్ళం. నీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్స్ తాత. ఆ, ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి తాత. మా అమ్మని నమ్మించడం కోసం నిన్ను చాలాసార్లు ముసలోడా అన్నాను. అదేం మనసులో పెట్టుకోకండి. అయ్యేం పట్టించుకోకమ్మా, అంతా మామూలే. ఏంటి ముసలోని కాపుతో పడుచుని అనుకున్నావు ఏంటి? చిట్టమ్మంటే ఎవరు అనుకున్నా? కోకిలమ్మకి కుటుంబరావులకి గారాల పట్టి నా బంగారు తల్లి. నా బంగారు తల్లి అడిగితే యాక్టింగ్ ఏంటి? నా పేనమే ఇచ్చేస్తాను. అవునమ్మా, కోకిలమ్మ కుటుంబరావు ఎక్కడ ఉంటున్నారమ్మా? మన ఇంటికాడున్నారు తాత. ఇవాళ వెళ్ళి వాళ్ళని కలిసి ఈ రాత్రికి వాళ్ళ ఇంటికాడ ఉండి రేపొద్దున మీ ఇంటికి వస్తానే. నన్ను క్షమించు తాత. దేనికి తల్లే? నేను కూడా ముసలోడా అది ఇది అన్నాను కదా, నా మనసు అప్పటి నుంచి ఎలాగో ఉంది. ఓసాస్ పెద్ద ఇదే అయిపోతుంది. చిన్నప్పుడు కూడా ఇంతే, నా మీసాలు అట్టుకొని లాగేదాను. గుర్తుందా? గుర్తుంది. అప్పుడు కూడా ఇలాగే అనేదాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే పోరా ముసలేదవా అనేదాను. మళ్ళీ ముసలోడా అంటే అప్పుడు మాటలే గుర్తుకొస్తున్నాయమ్మా. నువ్వెవరో అమ్మా? నా అన్న కూతురు బిడ్డవి. నన్ను తిట్టే అధికారం హక్కు నీకే ఉందమ్మా. అమ్మయ్యా, ఆ మాట అన్నావు, నా మనసు తేలికపడింది తాత. సరే, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేపల పులుసు రెయ్యలిగురు వండించుకు తింటాను. నువ్వెప్పుడు ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు వస్తాను. మిగతా నాటకం అప్పుడు మొదలెడదాం, సరేనా? అలాగే తాత, తొందరగా వెళ్ళు. కాంతమత్త మనల్ని ఇలా చూసిందంటే తెగ అనుమానం వచ్చేస్తా తనకే. అలాగే తల్లి, వస్తాను రా మనవడా. అలాగే తాత. బాధపడకమ్మా, నీ మొగుడు ఎక్కడున్నా సరే కుక్కలా తోక ఊపుకుంటూ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. మాట ఎత్తున్నాను, కంగారు పడు. ఎక్కనా? అమ్మయ్యా, తాత వచ్చాడు. అసలు కథ ముందుంది. ఓకే చిట్టమ్మ, ప్రచారానికి వెళ్ళాలి, బయలుదేరదాం. పద బావ. కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి. చూడండి నా కాకినాడ ప్రజలారా, మీ సమస్యలేంటో నాతో చెప్పండి. నేను మేయర్ అవ్వగానే వాటిని నేను తీరుస్తాను. ఏం చెప్పమంటావు తల్లి?
నేనా ముసల్దాన్ని అయిపోయాను. రేపు నేను పోతే నా అంత ప్రేమగా నా మనవణ్ణి ఎవరు చూస్తారని భయం వేస్తుందమ్మా. పెద్దమ్మా భయపడకు. నీకేవైనా అయితే నీ మనవణ్ణి నా సొంత మనవళ్లా చూసుకుంటాను. నీ మనవణ్ణి నువ్వెంత ప్రేమగా చూసుకున్నావో నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. నువ్వు లేని లోటు అతనికి తెలియనివ్వను. నా మాట నమ్ము. చాలా సంతోషం తల్లి. నీలాంటి నాయకురాలే మాకు కావాలి. నీలాంటి వాళ్ళు మేయర్ అయితే ఈ కాకినాడ మొత్తం భూతల స్వర్గం అయిపోతుంది. మేయర్ కాంతమ్మకి, మేయర్ కాంతమ్మకి, కాంతమ్మ గారికి, కాంతమ్మకి, మేయర్ కాంతమ్మకి, కాంతమ్మ గారికి, కాంతమ్మకి, మేయర్ కాంతమ్మకి, మేయర్ కాంతమ్మకి. ఇదిగో మందాకిని అక్క, అప్పుడే మా కాంతమత్త జనాల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి జనాల దగ్గర మంచి మార్కులు కొట్టాయి, లేదంటే ఓట్లన్నీ ఆవిడకే పడిపోగలవు. జాగ్రత్త. అక్క ఇదిగో సీతాలు, నీకేమైనా బాధలుండి చెప్పు, నేను వాటిని తీరుస్తాను. ఏం చెప్పమంటావు మందాకిని అక్క? నా కడుపులో పుండుంది అంటున్నారు. ఆపరేషన్ చేస్తే ఉంటానో పోతానో తెలీదు. రేపు నేను పోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు, నా మొగుడిని ఎవరు చూసుకుంటారని భయంగా ఉందక్క. కొంపు తీసి మందాకిని అక్క కాంతమత్తని కాపేసేది కదా. నువ్వేం బాధపడకు సీతాలు, నువ్వు పోతే నీ మొగుడిని నా సొంత మొగుడిలా చూసుకుంటా. నువ్వెంత ప్రేమగా చూసుకున్నావో నేను అంతే ప్రేమగా చూసుకుంటా. నువ్వు లేని లోటు నేను తీరుస్తాను కదా. నిజమా మందాకిని గారు? నాన్న రవిచంద్ర, అమ్మా చెప్పమ్మా. పేదవాళ్ళకి చేస్తున్న సహాయంలో ఎంతో ఆనందం ఉంది కదా నాన్న. అవునమ్మా, పేదవాళ్ళకి సాయం చేయడానికి మాత్రమే పుట్టినా నీలాంటి వాళ్ళు ఇలా ప్రజాసేవ చేస్తుంటే చూడ్డానికి చూడముచ్చటగా ఉందమ్మా, చూడముచ్చటగా ఉంది. మేయర్ కాంతమ్మ గారికి, మేయర్ కాంతమ్మ గారికి, మేయర్ కాంతమ్మ గారికి. అవునవును, నిజమే నిజమే నిజమే. కాంతమ్మ గారి ప్రజాసేవ చూస్తుంటే నాకు కూడా ఒళ్ళు పులకరించిపోతుంది. కాకపోతే నాకు పులకరించినట్టుగానే ఈ ఊళ్ళో ఉన్న ముసలోళ్ళందరికీ పులకరించిందనుకో ఏటవుద్దో తెలుసా? ఏమవుద్ది? ఓ పాలి అటు చూడు. చూశాను. ఏమైంది? చూసారు కదా, ఈ అబ్బాకి నువ్వు సేవ చేస్తున్నావని తెలియగానే ఇంకో అబ్బా రెడీ అయిపోయింది. ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళం ఇద్దరికి సహాయం చేయడానికి భయపడతానా ఏంటి? అయితే ఇంకో పాలడు చూడొద్దా? ఇంతమందా? అప్పుడే ఏమైందత్తా, ఇంకా చాలా మంది వస్తారు. నీ ప్రజాసేవ కాకినాడ మొత్తం పాకిపోయింది కదా. అంటే నేనిక్కడ ప్లేట్లు తోగుతున్న విషయం కాకినాడ మొత్తం పాకేలా చేస్తావన్నమాట. ఇక నా బతుకు బస్టాండే. భగవంతుడా, అయ్యో. అమ్మా ఇవి కూడా కొంచెం తోంపెట్టమ్మా. అలాగే. ఇదిగో ఈ కొంచెం బట్టలు ఉతికి పెట్టమ్మా. అమ్మా 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 కొంచెం నాకు పళ్ళు తోంపెట్టమ్మా.
లేమ్మా. ఇంకెడుగుండానయ్యా మీ అక్క పనిట ఆవా పది మందాకిని అక్క మనం వెళ్ళి ప్రచారం చేసుకుందాం. ఎదుగు బా మందాకిని గారికి మందాకిని గారికి అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా ఇదంతా నటనా? వెళ్ళండి 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 ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి. అక్క లేక ఆ మందాకిని ప్రచారానికి వెళ్ళిపోతుందక్క. నో నో, మేయర్ సీటు నాదే నాదే నాదే. నా మెల్ల వద్దు మందాకరక్క, నీ మెల్ల కరెక్ట్. నా మెల్ల కాదురా, నీ మెల్లనే కరెక్ట్. అయ్ బాబాయ్, అయ్ అబ్బో. నీకే కరెక్ట్. లేదు లేదు, నీకే కరెక్ట్. ఉత్తు కాలిపోతున్నా, ఉత్తు కాలిపోతున్నా. అయితే నువ్వు వేసుకో. అమ్మో. ఎమ్మెల్యే గారు చూసారా, ఆ కాంతమ్మ నా మీద హత్య ప్రయత్నం చేసిందండి. హత్య ప్రయత్నమా? నేనా? లేకపోతే నేను చేశానా? ఈ పులిగాడు కోటిగాడు నీ మనుషులే కదా.